మిత్రులందరికీ శుభోదయం అండి. నేను మీ హరి. ఎస్జిటి టెట్కి సంబంధించినటువంటి సుమారుగా 56 వీడియోలు ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి. అందులో టెట్కి సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి సమస్యలు, అదేవిధంగా సైకాలజీలో 15 గ్రాండ్ టెస్టులు, మొత్తంగా సైన్స్, సోషల్, తెలుగు సంబంధించినటువంటి అన్ని వీడియోలు ఉన్నాయండి. సుమారుగా 56 ఉన్నాయి. ఈ వీడియో చివరిన కూడా మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మ్యాథ్స్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, అక్కడి నుంచి చూడండి. మరి ఇంకెందుకు మొదటి పెట్టండి. ఈ క్రింది వానిలో గణనాత్మకమైనది, గుణాత్మకమైనది ఏంటి? 1 వికాసం పెరుగుదల, పరిణితి పెరుగుదల, పెరుగుదల వికాసం, వికాసం పరిపక్వత. ఆన్సర్ పెరుగుదల వికాసము. గుణనాత్మకమైనది పెరుగుదల వికాసం అండి. రెండో బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో గుణాత్మకం కానిది ఏది? వికాసం, పరిపక్వత, పరిణితి, పెరుగుదల. మరి ఈ పెరుగుదల అనేది గుణాత్మకం కానిదండి, గుణాత్మకం కానిది. మూడో బిట్ చూద్దామండి. 3 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము. అదే శిశువు సంవత్సరానికి ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు. దీనికి కారణం ఏమిటి? అనువంశికత, సాధన లేదా ప్రేరణ, శిక్షణ, పరిణితి. ఆన్సర్ ఆప్షన్ 4 పరిణితి అండి. పరిణితి వల్ల శిశువు పరిగెత్తడానికి తన యొక్క పరిణితి చెంది ఆటోమేటిక్గానే పరిగెడతాడండి. మరి చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ బిట్ అండి. వ్యక్తుల సుఖ దుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యువులే కారణం అని తెలియజేసినటువంటి అనువంశికతవాది ఎవరు? ఆల్పోర్ట్, పియర్సన్, డగ్డేల్, గొడార్డ్. ఆన్సర్ ఆల్పోర్ట్ అండి. ఆల్పోర్ట్. వ్యక్తుల సుఖ దుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యువులే కారణమని చెప్పిన అనువంశికతవాది ఆల్పోర్ట్. నెక్స్ట్ బిట్ అండి. ఈ దశలో శిశువు ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు మరియు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు. జైగోట్ దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ, నవజాత శిశువు దశ. ఆన్సర్ నవజాత శిశువు దశ అండి. నవజాత శిశువు దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు రెండింటినీ సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి ఎవరు? గాల్టన్, వుడ్వర్త్, వాట్సన్, ఎలిజబెత్ హర్లాక్. మరి ఆన్సర్ అయితే ఎలిజబెత్ హర్లాక్ అండి. పెరుగుదల పరిమాణాత్మక మార్పు, వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు రెండింటిని చూస్తుంది అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన, భూకంపం, వర్షం వచ్చినా అది హఠాత్తు పరిణామం కాదు అని తెలిపే వికాస నియమం ఏది? ఇలాంటి ఎన్నో అప్లైడ్ క్వశ్చన్స్ కూడా ఉంటుంటాయండి. శిశువు హఠాత్తుగా నడిచినట్లు అనిపించిన, భూకంపం, వర్షం వచ్చినా అది హఠాత్తు పరిణామం కాదు అని తెలిపే వికాస నియమం. శిరోపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ దశ, సంచితం, సంకుచితం. ఆన్సర్ ఆప్షన్ సి సంచితం అండి. సంచితం. 8వ బిట్ చూద్దామండి. సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది? సంయుక్త బీజం ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది? మెలనిన్, థైరాక్సిన్, సైటోప్లాజం, సైటోకైనిన్. ఆన్సర్ సైటోప్లాజం. సైటోప్లాజం ద్రవంతో ఈ యొక్క సంయుక్త బీజము నిండి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో పరిసరవాది కానిది ఎవరు? బాగ్లే, వుడ్వర్త్, గాల్టన్.
మరి గాల్టన్ అండి ఆన్సర్ అయితే గాల్టన్, పరిసరవాది కాదండి. మిగతా ముగ్గురు కూడా పరిసరవాదులే, గాల్టన్ కాదు. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. అడోల్సరీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? అడోల్సరీ అనే పదం ఫ్రెంచ్, గ్రీకు, ఇటలీ, లాటిన్. ఆన్సర్ ఆప్షన్ డి, లాటిన్ పదం నుండి వచ్చింది. అడోల్సరీ అనే పదం లాటిన్ పదం. శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఉద్వేగం ఏమిటి? ఉత్తేజం, నవ్వడం, ఏడవడం, కోపం. శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఉద్వేగం ఉత్తేజం. ఉత్తేజం. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? గ్రెగర్ జోహాన్ మెండల్, ఎలిజబెత్ హర్లాక్, గాల్టన్, వుడ్వర్త్. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మెండల్. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. శైశవ దశలో గల శివాని ప్రశ్నలు వేస్తుంది, కానీ సమాధానాల కోసం వేచి ఉండదు. అయితే ప్రశ్నించడం అనేది శివాని యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పుకోవచ్చు. సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసం. ఆన్సర్ ఆప్షన్ సి, మానసిక వికాసం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే ఉన్నాయండి. వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది చదువుకున్న మీలాంటి మిత్రులకి చేరితే ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పెట్టండి. వికాసం, పరిణతి రెండు ఈ ప్రక్రియలే. గుణాత్మక, పరిణాత్మక. గుణాత్మకమైనది, పరిమాణాత్మకమైనది. గుణాత్మక ప్రక్రియలు. ఆన్సర్ గుణాత్మక ప్రక్రియలు. గుణాత్మక ప్రక్రియలు. వికాసం, పరిణతి రెండు కూడా గుణాత్మక ప్రక్రియలే. అనువంశికత, పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ఎవరు? ఏంటండి? అనువంశికత, పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ఫ్రీమెన్, వాట్సన్, బోరింగ్, వుడ్వర్త్. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, వుడ్వర్త్. అనువంశికత, పరిసరాల ప్రభావ సమిష్టి ఫలితమే వికాసం అన్నది వుడ్వర్త్. నెక్స్ట్ పెట్టండి. హర్లాక్ ప్రకారం మధ్య వయస్సు 30 నుండి 60, 20 నుండి 60, 18 నుంచి 60, 40 నుండి 60. ఆన్సర్ ఆప్షన్ 4, 40 నుండి 60 సంవత్సరాల మధ్య హర్లాక్ చెప్పినటువంటి మధ్య వయస్సు ఉంటుంది. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది చర్చను ప్రోత్సహించాలి, నిశ్శబ్దంగా ఉండమని అడగడం, ప్రశ్నలు అడగడం, సమూహ చర్చను నిర్వహించడం. మరి ఇక్కడ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, ఇది ఒకటే నెగిటివ్ ఉంది. నిశ్శబ్దంగా ఉండమని. ఆన్సర్ నిశ్శబ్దంగా ఉండమని. నెక్స్ట్ అండి 18 బిట్టు. సోమికి మామిడి పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే పడిపోతాననే భయం ఉంది. ఇందులో సోము పడే సంఘర్షణ ఏమిటి? ఇక్కడ చూడండి, పండు తినాలని ఉంది అంటే ప్లస్, ఇక్కడ భయం కూడా ఉంది అంటే మైనస్. ప్లస్ అంటే ఉపగమం, మైనస్ అంటే పరిహారం. ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఉపగమ పరిహార సంఘర్షణ అండి ఇది. నెక్స్ట్ 19 బిట్ చూద్దామండి. బస్ సీటు నెంబర్ గుర్తుకు పెట్టుకోవడంలోని స్మృతి ఏంటి? క్రియాత్మక స్మృతియా, తార్కిక స్మృతియా, దీర్ఘకాలిక స్మృతియా, స్వల్పకాలిక స్మృతియా? ఇది స్వల్పకాలిక స్మృతిలోకి వస్తుందండి. ఎందు గురించి అంటే మన యొక్క ఫోన్ నెంబర్లు, ఓటీపీలు గుర్తుపెట్టుకోవడము, బస్ సీట్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడము, ఇవన్నీ కూడా తాత్కాలికంగా గుర్తుంచుకొని తర్వాత మర్చిపోయేవే కావున ఇది స్వల్పకాలిక శృతిలోకి వస్తున్నాయి. నెక్స్ట్ 20వ బిట్ అండి. క్రింది వానిలో 5E అభ్యసన నమూనాలో లేనిది.
నిమగ్నం, అన్వేషించడం, మూల్యాంకనం, అభ్యాసం. ఆన్సర్ ఆప్షన్ డి, అభ్యాసం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో రుణాత్మక ఉద్వేగం కానిది ఏమిటి? నమ్మకం, సిగ్గు, ఆతృత, అలసట. రుణాత్మక ఉద్వేగం కానిది నమ్మకం. సిగ్గు కూడా రుణాత్మకం అండి. ఆతృత కూడా మైనస్ ఎప్పుడును. అలసట కూడా మైనస్మే. నమ్మకం అనేది పాజిటివ్ దృక్పథం అండి. ధనాత్మక ఉద్వేగం అండి అది. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫియా, వైగోటస్కీ, కార్ల్ రోజర్స్, బండూరా. ఆన్సర్ బండూరా. బండూరా సాంఘిక వికాసం ఉంది కదండి, సాంఘిక అభ్యసన సిద్ధాంతం అదే అండి. 23 బిట్టు. సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు? ఫిలిప్ పెరిన్, మెక్మిలన్, జాన్ లాక్, రాట్కే. ఆన్సర్ ఆప్షన్ 1, ఫిలిప్ పెరిన్. ఫిలిప్ పెరిన్. మీకు ఇలాంటి ఏదైనా వీడియోలు మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్ మెన్షన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మరి మీలాంటి ఎంతోమందికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను 2008 డిఎస్సిలో జాబ్ వచ్చినప్పుడు కూడా ఈ వీడియోలు అయితే కంటిన్యూ చేస్తున్నానండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మెటా కాగ్నిషన్ స్వబుద్ధి సామర్థ్యానికి ఉదాహరణ ఏంటి? స్వబుద్ధి సామర్థ్యానికి ఉదాహరణ సమస్య పరిష్కారం, స్వీయ ప్రతిస్పందన, సంక్లిష్ట ఆలోచన, సహకారం. ఆన్సర్ ఆప్షన్ బి, స్వీయ ప్రతిస్పందన. స్వబుద్ధి, స్వీయ ప్రతిస్పందన. మెటా కాగ్నిషన్ అంటే స్వబుద్ధి. ఎరిక్షన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి ఏంటి? సమగ్రత కనిపించే స్థాయి ఏంటి? మధ్య వయోజన దశ, పరిపక్వ దశ, వయోజన దశ, వయోజన దశ, పూర్వ వయోజన దశ. ఆన్సర్ ఆప్షన్ బి, పరిపక్వత, సమగ్రత. పరిపక్వత చెందితేనే సమగ్రత సాధించినట్లు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ ఏమిటి? తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ శైవసం, పూర్వ బాల్యం, ఉత్తర బాల్యం, పూర్వ కౌమారం. ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్యం. వీళ్ళు మొండిగా, మూర్ఖంగా ఉంటారు అని పూర్వ బాల్య విద్యార్థుల్ని మనం అనుకుంటాము. నెక్స్ట్ బిట్ అండి. సృజనాత్మక ప్రక్రియలోని దశలు సరైన క్రమం సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. బి చూద్దామండి. సన్నాహ దశ, అంతర్దృష్టి దశ, గుప్త స్థితి దశ, నిరూపణ దశ. సి గుప్త స్థితి దశ, సన్నాహ దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. లాస్ట్ వన్. గుప్త స్థితి దశ, సన్నాహ దిశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. సన్నాహ, గుప్త, అంతర నిరూపణ. సన్నాహ, గుప్త, అంతర నిరూపణ. ఇది సృజనాత్మక ప్రక్రియలో సన్నాహ, గుప్త, అంతర నిరూపణ. నెక్స్ట్ బిట్ అండి. 28వది. అభ్యసన చాలా వేగంగా జరిగే దశ ఏమిటి? అభ్యసన చాలా వేగంగా జరిగే దశ ఏమిటి? మధ్యస్థ దశ, చాంచల్య దశ, పీఠభూమి దశ, ప్రారంభ స్ఫూర్తి దశ. అభ్యసన వేగంగా జరిగే దశ ప్రారంభ స్ఫూర్తి దశ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎరిక్ ఎరిక్సన్, దార్నడైక్, వైగోటస్కీ, స్కిన్నర్. ఆన్సర్ ఆప్షన్ సి, వైగోటస్కీ. సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని వైగోటస్కీ.
30వ బిట్ చూద్దామండి. ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఎలా చెబుతారు? హలో ప్రభావం, డెజావు, జైగార్నిక్ ప్రభావం, ధమనం. మరి ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూస్తున్న దాన్ని డెజావు అంటారండి. 31వ బిట్ చూద్దామండి. ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు, అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసంలో ఎటువంటి ప్రభావం చూపకపోవడం అనేది అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ ఒకదానికొకటి సంబంధం లేనట్టు ఉన్నాయి కాబట్టి శూన్య బదలాయింపు. వ్యతిరేకిస్తే ప్రతికూలం, అనుకూలంగా ఉంటే అనుకూల బదలాయింపు. ఈ విధంగా అండి. 32వ బిట్టు క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక అవసరం? నీరు, ఇల్లు, విద్య, వస్త్రం. ముఖ్యంగా నీరు, వీటిలో నీరు అనేది ప్రాథమిక అవసరం. నెక్స్ట్ బిట్ అండి. లాటిన్ భాషలో పర్సోనా అంటే ఏమిటి? లాటిన్ భాషలో పర్సోనా అంటే మూర్తిమత్వం, ముసుగు, వ్యక్తిగతం, సమగ్రం. ఆన్సర్ ఆప్షన్ బి, ముసుగు. పర్సోనా అంటే లాటిన్ భాష, ఇది బాగా గుర్తుంచుకోవాలి. పర్సోనా అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. మిత్రులు ఇంకా లైక్ చేయాల్సి ఉంటే, ఇంకా అభ్యర్థులు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు అయితే మీ ముందు ఉంటాయండి. చాలా వేగంగా చేయడం జరుగుతుంది. వికాసం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్ చూడండి, ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ పెరుగుదల, ఎఫ్ ఇంటూ పరిపక్వత ప్లస్ పెరుగుదల, ఎఫ్ ఇంటూ పరిపక్వత ప్లస్ అభ్యసనం, ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇక్కడ వికాసానికి సూత్రం కావాలి. ఇది ఆప్షన్ 4, ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 8 సంవత్సరాల వయసు కలిగిన స్నేహిత 11 సంవత్సరాల వయసు గల సామర్థ్యం చూపగలిగితే ఆమె ప్రజ్ఞాలబ్ధి రకం ఏంటి? ప్రతిభావంతురాలు, అత్యధిక ప్రతిభావంతురాలు, సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతురాలు, సగటు ప్రజ్ఞావంతురాలు. ఆన్సర్ ఆప్షన్ బి, ఎక్కువ చూపిస్తుంది కాబట్టి 8 సంవత్సరాల అమ్మాయి 11 సంవత్సరాలు అంటే ఎక్కువ చూపిస్తుంది కాబట్టి అత్యధిక ప్రజ్ఞావంతురాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వానిలో ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించని వారు ఎవరు? క్రింది వానిలో ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? గార్డినర్, బినే, టెర్మన్, స్టెర్న్. సో ప్రతిపాదించనిది గార్డినర్. నెక్స్ట్ పెట్టండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య. కోల్బర్గ్ నైతిక వికాసంలోని దశల సంఖ్య 6 దశలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ పెట్టండి. సంఖ్యలను చదవడంలో, వ్యక్తపరచడంలోని అభ్యసన సమస్య ఏమిటి? ఇక్కడ ఏంటండి? చదవడంలోను వ్యక్తపరచడంలోను. డిస్కాల్కులియా, డిస్ఫేసియా, అఫేసియా, అలెక్సియా. ఆన్సర్ డిస్కాల్కులియా ఏంటండి? సంఖ్యలను చదవడంలోని వ్యక్తపరచడంలోని డిస్కాల్కులియా సమస్య ఉంటుందండి. 39 బిట్. క్రింది వాటిలో ఐసిటి ఆధారిత బోధన ఏమిటి? వ్యాసం రాయడం, పత్రికల మీద ప్రతిస్పందించడం, చిన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి ఐసిటి అనబడికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇది టెక్నాలజీతో కూడుకున్నది. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో నాడు నేడు కార్యక్రమంలో లేనిది? టాయిలెట్స్, టెక్స్ట్ బుక్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా. ఇక్కడ టాయిలెట్లు అయితే కట్టించడం జరిగింది, గ్రీన్ చాక్ బోర్డులు వచ్చాయి, మంచినీటి సరఫరా ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అనేది జనరల్గా గవర్నమెంట్ సప్లై చేసిందే, కానీ నాడు నేడులోది కాదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క 3వ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగింది. ఇందులో లాలాజలం స్రవించడం అనేది డాష్. సహజ ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన. ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన.
నిబంధిత ప్రతిస్పందన. 42వ బిట్ చూద్దామండి. రాజు పరీక్షలో అపజయం పొందానని తలుపును గట్టిగా తన్నాడు. ఈ రక్షక తంత్రాన్ని ఇలా అంటారు: ఉదాత్తీకరణ, విస్థాపనం, స్వైరకల్పన, ప్రక్షేపణ. మరి దీనిని విస్థాపనం అంటారండి. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం, విసరడం అనమాట. ఒక దగ్గర ప్రాబ్లం వస్తే ఇంకొక దగ్గర చూపించడం. ఆఫీసులో బాస్ తిట్టారని ఇంటి దగ్గర వాళ్ళ మీద అరవడం, లేదంటే పరీక్షలో పాస్ పోతే ఈ విధంగా గోల చేయడం, తన్నడం, ఇవన్నీ కూడా విస్థాపనంలోనివే. నెక్స్ట్ పెట్టండి. ప్రయోగములో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం ఏమిటి? నియంత్రిత సమూహం, ప్రయోగ సమూహం, ఏక సమూహం, భ్రమణ సమూహం. మరి ప్రయోగములు అన్నాడు కాబట్టి ప్రయోగ సమూహం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించింది ఎవరు? స్పియర్మ్యాన్, టెర్మన్, స్టెర్న్, ఎడ్వర్డ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్పియర్మ్యాన్. పరస్పర సంబంధాలే స్పియర్మ్యాన్. పరస్పర సంబంధాలే స్పియర్మ్యాన్. లాస్ట్ బిట్ చూద్దామండి. మరి వీడియోకి ఇంకా లైక్ చేయాల్సి ఉంటుంది, లైక్ చేయండి దయచేసి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బిట్ చూద్దామండి. శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దశ. శిరస్సు నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి దేహ మధ్యస్థానికి. శరీర భాగాల నుండి శిరస్సుకు, దేహ మధ్యస్థం నుండి శరీర భాగాలకు. శిరస్సు నుండి పాదాభిముఖం, శరీర కేంద్రం నుండి శరీర భాగాలకు. శరీరం నుండి దేహ మధ్యస్థానానికి మరియు పాదాల నుండి శరీర భాగాలకు. ఆన్సర్ ఆప్షన్ బి, శరీర భాగాల నుండి శిరస్సుకు, దేహ మధ్యస్థం నుండి శరీర భాగాలకు. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.